లావణ్య చాలా మందితోని అంటే అది లావణ్య పర్సనల్ టాపిక్. లావణ్య ఎంతమంది గా యూజ్ చేసుకుంటుంది, ఆమె ఎంతమందితో చేసింది, ఆమె ఎంతమందితో పడుకుంది, ఏదైనా సరే తప్పు చేసిందా లేదా అనేది కోర్టు చూసుకుంటది. ఇక్కడ టాపిక్ ఏంటి, అమ్మాయిలని మోసం చేయడం. చెప్తారండి యాంకర్ గారు, ఆమె తప్పు చేసింది, వాళ్ళకి వెళ్ళి అది వీళ్ళకి వెళ్ళి చెప్తారు మీరు. ఇప్పుడు ఆమె చెప్పింది కదా. అవునండి, ఆమె చేసింది, ఆమె చెప్పుకుంది, మా ఇష్టం. ప్రపంచంలో అందరు తప్పు చేస్తారు, తప్పేముంది. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, సత్య కూడా చేయొచ్చు, నన్ను ఎవరైనా పిలిస్తే నేను కూడా వెళ్ళొచ్చు, తప్పేముంది దాంట్లో, పోవడానికి తప్పేముంది. ఇప్పుడు మన శరీరం అండి, మన శరీరం మన ఇష్టం, అది ప్రతి మనిషి శరీరం కోరికలు ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిస్తే నేను పోతానేమో, ఎగ్జాంపుల్ చెప్తానండి. మన శరీరం, మన కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని బాధలు ఉండే. ఇప్పుడు మగవాళ్ళు పోతారు, ఆడవాళ్ళు పోతారు, ప్రపంచంలో అందరూ పోతారు, తప్పు చేయండి. ఇప్పుడు మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు, మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు కాదు, పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు. అది ఎంతమంది తప్పు చేయట్లేదు అండి, అందరూ తప్పు చేస్తారు. తప్పేముంది, తన లైఫ్ తన జీవితం తన ఇష్టం. ఎవరు తప్పంటు తప్పు ఎవరిది? మేము తప్పు లావణ్య దాంట్లో రాస్తారు, పెళ్లి వదిలేయడం కరెక్ట్ కాదు. లావణ్య రాజస్థానం కూడా వదిలేయడం కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి ఉండి కొత్త ఇల్లు తీసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మెడలో పుస్తకం కట్టి కొత్త పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. నా మాట దీవిస్తున్నాను. ఆ ఫంక్షన్ కి బాలు గారిని అదే రాజస్థానే చెప్పిండు. లావణ్య నాకు స్టార్టింగ్ లో చాలా హెల్ప్, చాలా మంది అడిగారు సత్య ఇన్స్టాగ్రామ్ లో, టచ్చర్ బాగుంటది, నీతో ఒక రోజు ఉండాలని 10,000 ఇస్తాను. నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నా బ్యాగ్ చూసి, నా అందం చూసి చాలా బ్యాగ్ నుండి చూసా, బ్యాగ్ ఒక నైట్ అంత ఉంటే 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 5K ఇస్తాను అని చాలా మంది అడిగారు. నేను ఎప్పుడు పోలేదు. ఇందాక అన్నారు కదా అందరు పోతారు అలా, నేను కూడా పిలిస్తే పోతా అని. కానీ మంచి వాళ్ళు పిలిస్తే పోతా. మంచి వాళ్ళు అంటే వైజాగ్ సత్య అంటే వాళ్ళు సత్యగారిని విలువపోయాను కాదు. బాలు గారు, మీరు బియర్డ్ గడ్డం పెంచుకుంటే మంచిగా ఉంటారు కదా, ఎందుకు తీసేస్తున్నారు? నాకు ఇష్టం, ఐ డోంట్. లేడీ గడ్డం వేస్తాడు కదా, బియర్డ్ ఉంటే ఎట్లా? ఒకసారి గడ్డంలో చూడాలని నిజంగా అందరికి ఉంటది కదా. చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, గడ్డం లేకుంటేనే నాకు ఇష్టం. అది ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే, ఉప్పల్ బాలు అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడతాడు అని చెప్పేసి అంటారు. మరి అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడుతుందని జనాలే అంటే, మళ్ళీ నేను చెప్పినా మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని అంటాడు. రెండు మీరే చెప్తున్నారు కదా, ఇందులో ఏది నిజం? అమ్మాయిగా ఉండడం ఇష్టమా, అబ్బాయి ఉండడం ఇష్టం? నాకు ఎలా ఉన్నా ఇష్టమే. నాకు అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగా ఉండాలి కాదు, నాకు నాలా ఉండడం ఇష్టం. ఎలా మీలాగా అంటే? ఉప్పల్ బాలా ఉండాలి. ఉప్పల్ బాల్ ఎలాగ ఉండాలి? ఇలాగే ఉంటాను. ఇలాగే. రొట్టెగాన్ని కలిసిరు కదా. అవును, మీ ఇద్దరు కాంబినేషన్ వీడియోలు బాగున్నాయి. మరి మళ్ళీ ఎందుకు చేయట్లేరు? ఎందుకు చేయము, కొన్ని చేసి వచ్చాను కదా చాలా రోజులు, మళ్ళీ నెలకు ఒకసారి వెళ్తుంటాను. నెలకు ఒకసారా? మీ ఇద్దరు కాంబినేషన్ లో మస్తు ఉన్నాయి తెలుసా, మస్తు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా అనిపించింది వాటితో వర్క్ చేయడం? మంచి అనిపించింది నాకు. నాకు కూడా వీడియోలో ఇష్టం. ఏంటమ్మా పచ్చి బూతులు నాకు నచ్చదు. అంటే అబ్బాయికి అలా ఇష్టం, అలా పంచులు వేస్తాడు. బెట్టింగ్ యాప్ ల కంటే ఇది బెటర్ కదా. బూతులు ఎక్కువ ఉన్నాయి బాగా వీడియోస్ లో. పాప మీ మధ్య అబ్బాయి చూసి నవ్వుకుంటారు. 700 మంది బెట్టింగ్ యాప్ సాక్షిపోతలేరు కదా, అదన చూసి సంతోషపడుతున్నారు. హాస్పిటల్ 1 చూసి నవ్వుకుంటున్నారు కదా. నీకు ఎప్పుడు మందిని రాయడమే చూడు బూతులు. నువ్వు కూడా మాట్లాడితే నీకు తెలిసేది. నువ్వు చేసే వీడియో కూడా కొంతమంది చూడలేక చచ్చిపోతున్నారు, చూడట్లేదా? రొట్టెగాని వీడియో కూడా ఫన్నీగా ఉంటాయి. ఒక తప్పు మాట్లాడే కూడా ఫన్నీ చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఒక మనుషులకు ఏదో కళ చూపించాలి కదా. చిన్న వయసులో అంత బూతులు అవసరం. మన యాక్చువల్ గా సరిగా గైడెన్స్ లేక చెడగొట్టారు, బట్ ఇప్పుడు మళ్ళీ బూతులు కొంచెం ఆపాడు. మరి చిన్నపిల్లాడు కదా, బూతులు అవసరమా అంటున్నా నేను. చాలా మంది చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద బూతులు వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, పుట్టినప్పటి నుంచే నేర్చుకుంటారు, మధ్యలో రావు. సరే ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఏంటి, అమ్మాయిలాగా ఉండడమా లేకపోతే అబ్బాయిలాగా ఉండడమా? ఫ్యూచర్ లో మారిపోతారా ఏంటి మరి? నేను ఎప్పుడు సచ్చేదాకా ఉప్పల్ బాల్ లాగానే ఉండాలనుకుంటే అమ్మాయిలా మారడం, మీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టు ఉంటానని అమ్మాయిలా మారడము, ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటి పరిస్థితి నాకు రాదు. బాగా బాధపడి అరే వద్దురా ఇక జీవితం, సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న సిచ్యువేషన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏమైంది అంటే నాకు లైఫ్లో మా డాడీ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది, ఇంకా ఎందుకురా మా డాడీ నేనే చంపుకున్నాను చెప్పి ఫీలింగ్తో చచ్చిపోవాలనిపించింది ఒకసారి. ఇంకోసారి ఏమో మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది, అప్పుడు చచ్చిపోవాలి. నేను టిక్టాక్ చేసే మధ్యలో స్టార్టింగ్లో మా ఇంట్లో ఎవరు నాతో మాట్లాడలేదు 2 years. మా సొంత చెల్లి, మా అన్నయ్య, మా అక్క, మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించేసారు. మా ఇంటికి రావద్దు, మా ఊళ్ళోకి రావద్దు, మా ఇంట్లో కాలు పెట్టొద్దు, నువ్వు అక్కడే చచ్చిపోయేది వారిని అక్కడే ఉండని చెప్పారు. గలీజ్గా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చచ్చి కూడా ఇష్టం, మా పరువు తీస్తున్నావు, మా ఇజ్జత్ తీస్తున్నావు అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోమన్నారు. అప్పుడు ఏడుపు వచ్చి చచ్చిపోవాలనిపించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకో నాకు ఇక మళ్ళీ సాగుబుద్ధి కాలేదు. అదొకటి.
నేను ఇంకోటి బాధపడ్డది ఇంకొకటి అంటే యాదగిరిగుట్టలో ఈవెంట్ చేస్తా అని చెప్పి క్యాన్సిల్ అయింది. అప్పుడు చాలా జనాలు నన్ను గలీజ్గా ఒక్కొక్కరు ఘోరంగా తిట్టారు. ఆ మాటలు విని చచ్చిపోవాలనిపించింది. ఎందుకు? క్యాన్సిల్ చేసినావు, నీకోసం ఊరముండ కొడక ఏడే వచ్చినావు, నీకోసం బూట్లు కొన్నా, నీకోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, నీకోసం బస్ బుక్ చేసుకున్నాం, నీ ఈవెంట్ కోసం నేను అమెరికా నుంచి వస్తున్నా. ఎందుకు క్యాన్సిల్ చేసిరు మరి? అంటే ఈవెంట్ చేసే ముందు మనం పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. తీసుకోకుండా ఈవెంట్ డైరెక్ట్ పెట్టిస్తే పోలీసులు వచ్చి క్యాన్సిల్ చేస్తారు. అయ్యో, పోలీసులు పిలిచి యాదగిరిగుట్టలో క్యాన్సిల్ చేయించారు. అప్పుడు అదే గెట్ టుగెదర్ ఈవెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత చాలా మంది మళ్ళీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకైతే ఇప్పుడు బెట్టింగ్ వల్ల బాధపడలేదు, హ్యాపీగా ఉంటున్నా. చాలా మంది మంచి మెసేజ్ పెడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నా, సంతోషంగా ఉన్నాను నేనైతే. ఓకే, డబ్బులు సరిపోతున్నాయా బాలు గారు? అంటే వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చు వెళ్తుంది అనుకో, చాలు. అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, 2-3 లక్షలు. 2-3 లక్షలు దేని వల్ల అయిందంటే మీ పర్సనల్ గా ఫ్యామిలీ కోసమా లేదంటే మీకోసం చేసుకున్న అప్పులు? మా డాడీ చచ్చిపోయినప్పుడు కొంచెం మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ చేయించాం. మా అన్నయ్య కూడా మొన్న ఒక ఆపరేషన్ అయింది. కొంచెం ఆయన కొంచెం వంటలు చేయడానికి వెళ్తాడు. ఆ పొగ వల్ల ముక్కులకు నోట్లకు పోయి ఇక్కడ నొప్పేసింది. వారం రోజులు మొత్తం ఇంకా ఏం తినకుండా వెళ్తూ మొత్తం దగ్గుతూ బాగా రెస్ట్ తీసుకున్నాడు. డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా నువ్వు వంట పనికి వెళ్ళొద్దు, పొగ నీకు పడదు, హార్ట్కు ప్రాబ్లమే, చచ్చిపోయేవలసి టైం వస్తుంది, నేను తగ్గించుకుని రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటుండు, నేను పని చేయట్లేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. వదిన వాళ్ళందరూ నార్మల్ కూలి పనికి వెళ్తుంది. మా 3 ఆడపిల్లలు ఉన్నట్లు ఇంకా వాళ్ళ ముగ్గురిని ఇక వాళ్ళతో రోజు తానం చెప్పి స్కూల్ పంపించేసి వాళ్ళకి ఫుడ్ వండి వాళ్ళని చూడాలంటే ఎంత ఇబ్బంది. పొద్దున్నే కూలికి వెళ్తే 200కు నైట్కి రావాలి. కూలీలో తెలియంది ఏముంది, మార్నింగ్ పోతే 11 గంటలకు, నైట్ 7 అయితే వచ్చే వరకు మా వద్ద. మళ్ళీ వచ్చినాడు వండి మళ్ళీ గిన్నెలు తోమి మళ్ళీ ఊడ్చి ఎన్ని వాళ్ళకు ఉంటాయి. ఇక విలేజ్లో మీకు తెలియంది ఏముంది. మీకు అంటూ కోరికలు ఏమున్నాయి లైఫ్ లో? ఏం సాధించాలి? నా లైఫ్ లో బిగ్ బాస్కి వెళ్ళాలి. మా ఊర్లో అవును, బయట టాక్ వస్తుందిగా ఇప్పుడు వెళ్తున్నారు అని. వచ్చిందా కాల్? మరి రాలేదు, వస్తుందేమో మెల్లగా. ఏమో సర్ప్రైజ్ అన్న ఏమన్నా దాస్తున్నారా ఏమన్నా? ఏం లేదండి, వస్తే చెప్తాను, తప్పేముంది. ఇంతకు ముందు ఎప్పుడు ఏ సీజన్ కి మీకు కాల్ రాలేదా? వచ్చింది కానీ ఒక సీజన్లో నా బదులు పల్లె ప్రశాంత్ వెళ్ళాడు.